మనం మన జీవితంలో స్ట్రాంగ్గా ఎలా ఉండాలి? మనం జీవితంలో వచ్చే ఛాలెంజెస్ని ఎలా ఫేస్ చేయాలి? మన ఎమోషన్స్ని ఇలాంటి సమయాల్లో ఎలా హ్యాండిల్ చేయాలి? టఫ్ సిచ్యువేషన్స్లో మనల్ని మనం ఎలా హ్యాండిల్ చేసుకోవాలో తెలుసుకుందాం. మీకు అర్థం అవ్వడం కోసం ఒక సిచ్యువేషన్ చెప్తాను. ఒక ఆర్చరీ బోర్డ్ని ఊహించుకోండి. దానిపై 1 నుండి 10 నెంబర్స్ 4 డైరెక్షన్స్లో ఉంటాయి. ఎవరైతే బాణంతో ఆ ఆర్చరీ బోర్డ్ని గురి పెడతారో వారి టార్గెట్ సెంటర్ని బాణంతో షూట్ చేయడం. చాలాసార్లు బాణం వేరే నెంబర్స్ ఉన్న సర్కిల్కి గుచ్చుకుంటుంది. చాలా ప్రాక్టీస్ తర్వాత బాణం సెంటర్ నెంబర్ ఉన్న సర్కిల్కి తగులుతుంది. ఇది మీకు బాగా తెలుసు. ఈ ఎగ్జాంపుల్ని మనం మన జీవితంలో వచ్చే ప్రాబ్లమ్స్కి అన్వయించుకుందాం. ఒక్కసారి ఊహించుకోండి, ఆ ఆర్చరీ బోర్డ్పై ఉండే ఒక్కో సర్కిల్ మీ ఒక్కో వీక్ పాయింట్ అయితే బయట సర్కిల్ మీ లోయెస్ట్ వీక్ పాయింట్ అండ్ సెంటర్కి వచ్చేసరికి అది మీ స్ట్రాంగెస్ట్ వీక్ పాయింట్ అనుకోండి. ఆ బాణం వేసేవారు మిమ్మల్ని వారి బిహేవియర్తో టార్గెట్ చేసి మిమ్మల్ని మీ వీక్ పాయింట్ని కొట్టాలనుకుంటారు. వారి టార్గెట్ ఒక్కటే, ఎలా అయినా మిమ్మల్ని కిందికి లాగేయాలి అని.